హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యశ్వి కథల్లోకంకి స్వాగతం. నిన్ను చూసే ప్రతీక్షణం పార్ట్ 12. తర్వాత వివేక్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని అతను కూడా కార్ సీట్ బెల్ట్ పెట్టుకొని కార్ స్టార్ట్ చేస్తాడు. కార్ స్టార్ట్ అయింది. ఏమీ మాట్లాడకపోయినా ఆ నిమిషం జరిగిన ఆత్మీయ స్పర్శ చందన మనసులో ఒక పెద్ద అలజడిని సృష్టించింది. వంగి బెల్ట్ పెడుతున్నప్పుడు అతని భుజం తన భుజానికి తగులుతూ అతని వేళ్ళు తన నడుము వంపు వద్ద అనుకోకుండా నొక్కుకుపోయిన ఆ నిమిషం చందన ప్రపంచమే ఆగిపోయింది. అప్పట్లో ఉన్న అధికారం, ఆ స్పర్శలో ఉన్న లాలన ఆమెను పరవశింపజేశాయి. వివేక్ వెనక్కి జరిగినప్పటికీ ఆ ప్రదేశంలో ఇంకా అతని వేళ్ల సన్నని ఒత్తిడి తనను తాకుతున్నట్టే ఆమెకు భ్రాంతి కలుగుతోంది. వివేక్ మ్యూజిక్ సిస్టమ్ను ఆన్ చేయగానే ఆ కార్ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ పాటలోని మెలన్ మ్యూజిక్ మొదలైంది. వెన్నెల తెలిసే నాకు వర్షం తెలిసే, నేను కలిసాకే వెన్నెల వర్షం తెలిసే, మౌనం తెలిసే నాకు మాట తెలిసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే, కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించని, పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే, నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా, నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా, వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దోచేసిలా, చల్లకే జల్లకే నా చుట్టూ రంగుల్నిలా. అప్పటి వరకు వివేక్ వేళ్ళు తన నడుంపై తాకిన ఆ తీపి మొద్దుబారి స్థితిలో ఉన్న చందన ఆ సంగీతంలో ఒక్కసారిగా ఊహల్లోంచి బయటకు వచ్చింది. మెల్లగా తల తిప్పి కిటికీ వైపు చూసింది. కారు వేగంగా వెళ్తుంటే రోడ్డు పక్కన ఉన్న ఎత్తైన బిల్డింగ్ల మీద ఉన్న నియాన్ లైట్లు, రంగురంగుల అడ్వర్టైజ్మెంట్లు బోర్డులు వెలుగులు చందన కళ్ళ ముందు మెరుపుల్లా కదులుతున్నాయి. ఆ లైట్ల వెలుగు ఆమె ముఖంపై ఒక క్షణం బంగారు ఛాయను, మరో క్షణం వెండి వెలుగును చిందిస్తున్నాయి. సగం దించిన కిటికీ అద్దం గుండా చల్లని రాత్రి గాలి రివ్వున లోపలికి వచ్చి ఆమె నుదుటి మీద ఉన్న అల్లరి ముంగురులను అల్లరిగా చెరిపేసింది. ఆ గాలికి ఆమె చుడిదారు ఓణి మెల్లగా ఎగురుతూ వివేక్ కూర్చున్న వైపుకు పలకరింపుగా వెళ్తోంది. ఆ చల్లదనానికి ఆమె తన రెండు చేతులతో భుజాలను చుట్టుకుని ఒక చిన్న ఆనందపు నిట్టూర్పు విడిచింది. స్ట్రీట్ లైట్ల వెలుగులు కార్ అద్దాల గుండా లోపలికి వచ్చి వెళ్తుంటే ఆ వెలుతురి నీడలో ఆటలో వివేక్ ముఖం ఒక గ్రీకు శిల్పంలా కనిపిస్తోంది. స్టీరింగ్ మీద ఉన్న అతని వేళ్లు ఆ పాట లయకు అనుగుణంగా మెల్లగా కదులుతుంటే చందన తనలో తనే మురిసిపోయింది. సిటీలోని ట్రాఫిక్ వెలుగులు దూరం నుండి చూస్తే నల్లని క్యాన్వాస్ మీద ఎవరో రంగులు చల్లినట్టుగా ఉన్నాయి. ఆ పాటలోని చరణాలు మౌనం తెలిసే నాకు మాట తెలిసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే అని వస్తుంటే చందన నిజంగానే తన కళ్ళ ముందు ఉన్న ఈ అద్భుతాన్ని నమ్మలేనట్టుగా రెప్పలు వాల్చి చూస్తుంది. ఆ చల్లని గాలి, ఆ మధురమైన పాట, ఆ వెలుగుల మధ్య సాగుతున్న ప్రయాణం చందన జీవితంలో ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. వివేక్ ఏమీ మాట్లాడకపోయినా ఆ పాట ద్వారానే తన మనసులోని ప్రేమను ఆమెకు తెలియజేస్తున్నట్టు అనిపించింది. కారు మెల్లగా నగరంలోని అత్యంత విలాసవంతమైన హోటల్ ఆగింది. ఆ హోటల్ మొత్తం విద్యుత్ దీపాల వెలుగులతో ఒక బంగారు కోటలో మెరిసిపోతోంది. కారు ఇంజిన్ ఆగగానే ఆ మధురమైన పాట కూడా నిశ్శబ్దంగా మారిపోయింది. కారు ఆగగానే చందన ఎప్పటిలాగే తనే డోర్ తీసుకొని దిగబోయింది. కానీ వివేక్ ఒక్క క్షణం ఆగమన్నట్టుగా చేయి చూపించి చకచక కారు దిగి ఆమె వైపుగా నడిచాడు. ఒక పెద్ద కోటీశ్వరుడు తన హోదాను పక్కన పెట్టి ఒక సామాన్యమైన అమ్మాయి కోసం కార్ డోర్ తీయడానికి వెళ్ళడం అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులను కూడా ఆశ్చర్యపరిచింది. వివేక్ చాలా హుందాగా చందన వైపు ఉన్న డోర్ తీసి ఒక రాజకుమారుడిలా ఆమెకు చేయి అందించాడు. వివేక్ తన కోసం డోర్ తీయడం చూసి చందన గుండెల్లో ఒక చిన్న అలజడి. నేనే దిగగలను కదా సార్ అన్నట్టు ఆమె కళ్ళు చెబుతున్న వవివేక్ చూపుల్లో ఉన్న ఆ గౌరవం ఆమెను మంత్రముగ్ధురాల్ని చేసింది. ఆమె నెమ్మదిగా కారు దిగి బయటకు అడుగుపెట్టింది. కారు దిగిన చందన హోటల్ ముఖద్వారం వద్ద ఉన్న ఆకాశహర్మయం వంటి రంగురంగుల దీపాల జుమ్మరు వెలుగులు ఒక్కసారిగా జల్లులా కురిశాయి. పైకప్పు నుండి వేలాడుతున్న ఆ వేల స్ఫటిక గాజు ముక్కల నుండి ప్రతిబింబిస్తున్న ఆ కాంతి ఆమెను ఒక అద్భుతమైన కాంతి వలయంలో ముంచెత్తింది. ఆ దీపాల వెలుగులో ఆమె కట్టుకున్న బేబీకి పింక్ చుడిదార్పై ఉన్న గోల్డ్ జరి నక్షత్రాల్లో మెరుస్తుంది. ఆమె మెడలోని సన్నని గొలుసు ఆ వెలుతురికి తళుక్కున మెరిసి ఆమె ముఖానికి ఒక కొత్త కళను తెచ్చింది. ఎప్పుడు ఇంటి పనుల్లో ఆందోళనలో ఉండే చందన ఆ కాంతి కిరీటం లాంటి దీపాల వెలుగులో ఈ లోకానికి సంబంధం లేని ఒక దేవకన్యలా కనిపిస్తుంది. వివేక్ ఆమె పక్కనే నిలబడి గర్వంగా తన జేబులో చేతులు పెట్టుకొని ఆమెని చూస్తున్నాడు. ఆ ఆడంబరాన్ని చూసి చందన కొంచెం కంగారు పడుతూ తన దుప్పట్టా సరి చేసుకుంటూ అతని వైపు చూసింది. కానీ వివేక్ ఏమీ మాట్లాడకుండా కేవలం తన కళ్ళతోనే వెళ్దామా అన్నట్టు చాలా హుందాగా సైగ చేశాడు. ఆ చూపులో ఆమెకు నేనున్నాను తోడుగా అనే ధైర్యం కలిగింది.
లోపలికి వెళ్ళగానే అక్కడి వాతావరణం మరింత అద్భుతంగా ఉంది. వివేక్ చందనాన్ని పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ టేబుల్ వైపు తీసుకెళ్ళాం. ఆ టేబుల్ చుట్టూ అందమైన పూలు, మంచు లాంటి తెల్లని వస్త్రం పరిచి ఉన్నాయి. ఆ విలాసవంతమైన రెస్టారెంట్లో చుట్టూ ఉన్న జనాల సందడి వినిపించినంత దూరంగా ఒక ఏకాంతమైన టేబుల్ దగ్గర వివేక్ చందన కూర్చున్నాడు. టేబుల్ మీద ఉన్న చిన్న క్యాండిల్ వెలుగు చందన కళ్ళలో ప్రతిబింబిస్తుంది. వివేక్ మెనూ కార్డును తీసి చందన వైపు చూస్తూ, నీకు ఏమి ఇష్టమో చెప్పు చందన, ఏం ఆర్డర్ చేద్దాం అని అడిగాడు. అవన్నీ ఆమెకు కొత్త. నాకు నాకు ఇవేమీ తెలియదు సార్, మీరు ఏం తింటే అదే నేను కూడా తింటాను అని చాలా అమాయకంగా అంది. ఆమె సమాధానానికి వివేక్ ముఖంలో ఒక చిరునవ్వు ఇలా వచ్చి అలా మాయమైంది. ఆమెలోని ఆ సహజతత్వం అతనికి ఇంకా నచ్చింది. అతను కొన్ని ప్రత్యేకమైన వంటకాలను ఆర్డర్ చేశాడు. ఆ హోటల్లోని ప్రశాంతమైన వాతావరణంలో వెయిటర్ బౌల్స్లో రకరకాల వంటకాలను తీసుకొచ్చి వారి టేబుల్ మీద సర్దాడు. అతను వడ్డించడానికి సిద్ధపడుతుండగా వివేక్ మెల్లగా చెయ్యడు పెట్టి, ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళు, మేము సర్వ్ చేసుకుంటాం అని చాలా మర్యాదగా చెప్పి అతన్ని పంపించేశాడు. వెయిటర్ వెళ్ళగానే వివేక్ చందన ప్లేట్ను తన వైపు జరుపుకున్నాడు. ఒక కోటీశ్వరుడు తనే స్వయంగా వడ్డిస్తుంటే చందన కళలో ఒక వింతైన సంకోచం, ఆశ్చర్యం కలిగాయి. వివేక్ ఆర్డర్ చేసిన వంటకాలు ఆమె కోసం చాలా స్పెషల్ ఐటమ్స్ ఆర్డర్ చేశాడు. ముందుగా మలై కోఫ్తా, ఆ తర్వాత నెయ్యి వాసనతో గుమగుమలాడుతున్న బటర్ నాన్ మరియు సుగంధ ద్రవ్యాలతో గుమగుమలాడే కాశ్మీర్ పులావ్ను వడ్డించాడు. వీటితో పాటు సైడ్ డిష్గా క్రిస్పీ కార్న్ కూడా వడ్డించాడు. ఆ వంటకాల పేర్లు కూడా చందనాకి కొత్తే, కానీ వివేక్ వాటిని వడ్డిస్తున్న తీరు చూస్తుంటే ఆమెకు అవి అమృతంలో అనిపించాయి. ఆమెకు కావాల్సినవన్నీ వడ్డించిన తర్వాత వివేక్ తన ప్లేట్లో కూడా వడ్డించుకొని కూర్చున్నాడు. భోజనం చేస్తున్నంతసేపు ఇద్దరి మధ్య మౌనమే రాజ్యమేలింది. చందన తన తల వంచుకొని వివేక్ వడ్డించిన ప్రతి ముద్దను చాలా ఇష్టంగా తింటోంది. వివేక్ మాత్రం తినడం కంటే చందన తింటున్న తీరును చూడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆమె ఏ పదార్థాన్ని ఇష్టంగా తింటుందో ఆమె ముఖంలోని హావభావాలు ఎలా మారుతున్నాయి అనేది అతను చాలా నిశితిగా ప్రేమగా గమనిస్తున్నాడు. ఆ నిశ్శబ్దంలోనే వారి మధ్య ఒక తెలియని ఆత్మీయ బంధం బలపడుతుంది. భోజనం చివరిలో వివేక్ సర్వర్ను పిలిచి 2 గులాబ్ జాములు తీసుకురమ్మన్నాడు. ఆ వేడివేడి స్వీట్ రాగానే చందన ఆనందంగా తింటుండడం చూసి వివేక్ తన మనసులోని అసలు విషయాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. వివేక్ గ్లాసులోని నీళ్లు తాగి ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. అతని ముఖం గంభీరంగా మారింది. చందన, నీకు ఒక విషయం చెప్పాలి. నాకు అమ్మాయిలంటే ఎందుకో పడదో తెలుసా? నేను చాలా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే మా అమ్మ నన్ను, నాన్నని వదిలేసి వేరొకరితో వెళ్ళిపోయింది. ఆ సంఘటన మా నాన్నను నిలువునా దహించి వేసింది. నాన్న నన్ను పెంచడానికి ఆయన పడ్డ ఆవేదన, సమాజం ముందు పడ్డ అవమానం నేను కళ్ళారా చూశాను. అందుకే నాకు ఆడవాళ్ళంటేనే అసహ్యం. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఆడవాళ్ళని కనీసం టచ్ కూడా చేయనివ్వలేదు. కానీ నిన్ను చూసిన దగ్గర నుంచి నా నిర్ణయం మార్చుకున్నాను. వివేక్ అలా చెబుతూ ఉంటే చందన నిశ్చేష్టురాలై వివేక్ వైపు చూస్తుంది. ఆ ధనిక లోకం వెనుక ఇంతటి వేదన ఉందా అని ఆమె మనసు కలిచివేసింది. వివేక్ నెమ్మదిగా ముందుకు వంగి చందన కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇలా అన్నాడు. ఆ చేదు జ్ఞాపకాల వల్ల నేను కూడా ఎవరిని నమ్మలేదు ఇప్పటి వరకు. కానీ నిన్ను చూశాక నా అభిప్రాయం మారిపోయింది. నీలోని పవిత్రత, నీ కుటుంబం పట్ల నీకున్న అంకితభావం చూశాక అందరూ ఆడవాళ్ళు అలా ఉన్నారని నిన్ను చూశాక నాకు నమ్మకం కలిగింది. అతను కాస్త ఆగి తన మనసులోని అసలు మాటను బయటపెట్టాడు. చందన, నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కేవలం నా భార్యగా కాదు, నా జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చే తోడుగా నిన్ను కోరుకుంటున్నాను. నన్ను నమ్మి నా జీవితంలోకి వస్తావా అని వివేక్ పెళ్లి ప్రతిపాదన వినగానే చందన గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. ఆమె కళ్ళలో ఆనందం ఉంది, కానీ అంతకంటే ఎక్కువ భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె చూపుల్లో వేల ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఈ ఆలోచనలన్నీ ఆమె మనసును తొలిచేస్తున్నాయి. తన ఆనందం కంటే అమ్మ భవిష్యత్తు ఆమెకు ముఖ్యం. వివేక్ చందన కళ్ళల్లో సమ్మతం కోసం వెతుకుతున్నాడు, కానీ చందన మౌనం అతనికి అర్థం కాలేదు. ఆమె మొహంలోని ఆందోళన చూసి అతను ఏదో గ్రహించాడు. వివేక్ నెమ్మదిగా ముందుకు వంగి చందన వణుకుతున్న చేతిపై తనని చేయి వేశాడు. కానీ వివేక్ చెప్పిన మాటల గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న చందన అతని స్పర్శకు ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టయింది. అతని వెచ్చని అరచేయి తన వణుకుతున్న వేళ్లపై పడగానే ఆమె గుండెల్లో ఒక విద్యుత్తు ప్రవహించినట్లయింది. ఆ స్పర్శ ఆమెకు కేవలం శారీరక అనుభూతి మాత్రమే కాదు, ఒక అంతులేని భరోసాను ఇచ్చింది. అప్పటి వరకు తన మనసులో తొలిచివేస్తున్న భయాలు, ఆందోళనలు ఆ స్పర్శతో ఒక్కసారిగా నీరుగారిపోయాయి. అప్పట్లో నేను ఉన్నాను, నీకేం కాదు అన్నంత ధైర్యం ఆమెకు అనిపించింది. చందన మెల్లగా తల ఎత్తి వివేక్ కళ్ళలోకి చూసింది. అతని కళ్ళలో ఎప్పుడూ ఉండే ఆ గంభీరత్వం మాయమై ఇప్పుడు కేవలం ఆరాధన, నిరీక్షణ మాత్రమే ఉన్నాయి. వివేక్ చేయి
ఆమె చేతిని ఇంకాస్త గట్టిగా నొక్కుతూ ఆమె మౌనాన్ని పటాపంచలు చేసే ప్రయత్నం చేశాడు. ఇదండి ఈరోజు ఎపిసోడ్.